హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, బీఆర్కే న్యూస్ ఛానల్కి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ వచ్చి ఒక 40 to 60 డేస్లో మనకి తేలిపోవాలి ఈ స్టాక్స్. అది చాలామంది ఏం చేస్తారంటే, ఒక స్టాక్ కొన్న తర్వాత మనం ఒక టార్గెట్ ఇస్తున్నాము, ఒక స్టాప్ లాస్ ఇస్తున్నాను, టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ అన్నీ ఇస్తున్నాము. చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది బై చేస్తారు, వితిన్ కొద్దిగా దిగితేనే భయపడి మళ్ళీ ఇంకో స్టాక్కి వెళ్తారు. ఇలా భయపడుతూ ఏ స్టాక్లో కూడా స్టాండర్డ్గా ఉండరు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఒక స్టాక్ మనం ఇచ్చామంటే ఆ స్టాక్లో ఆ టైం దాకా వెయిట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అలా ఉంటేనే ఇక్కడ సక్సెస్ అవ్వదు. ఇప్పుడు చూడండి, మొదటి స్టాక్ వచ్చి ఐఎఫ్జిఎల్ ఎక్స్పోర్. చూడండి, ఐఎఫ్జిఎల్ ఎక్స్పోర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 553 రూపాయలు ఉందండి. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 658 రూపాయలు మొదటి టార్గెట్, 749 రూపాయలు రెండో టార్గెట్, 890 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 485 రూపాయలు స్టాప్ లాస్ అండి. 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 2050 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి క్రెడిట్ అసెస్ గ్రామీణ బ్యాంక్. మీ అందరికీ తెలుసు, క్రెడిట్ అసెస్ గ్రామీణ బ్యాంక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ఏం ప్రైస్ ఉందని చూద్దాము. ఇప్పుడు వచ్చి మనకి ఒక 1300 లైవ్లోనే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ 1356 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 1356 రూపాయల పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1602 రూపాయలు మొదటి టార్గెట్, 1852 రూపాయలు రెండో టార్గెట్, 2250 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1122 రూపాయలు స్టాప్ లాస్ అండి. ఇది కూడా దాదాపు 2018 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 20,800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అండి, క్రెడిట్ అసెస్ గ్రామీణ లిమిటెడ్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 30 వర్క్షాప్ పూర్తి చేసుకున్నామండి. 31వ వర్క్షాప్ ఇప్పుడు మనం ప్రారంభించిపోతున్నాము. 2 రోజుల వర్క్షాప్ అండి. ఇది వచ్చి సెప్టెంబర్ 27, 28 ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలు 2 రోజులు జరుగుతుంది. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్, పట్టుదల, ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మేము ఒక 3 సబ్జెక్ట్ నేర్పిస్తున్నామండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి షార్ట్ టర్మ్లో ఒక బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, తర్వాత మరొకటి వచ్చి లాంగ్ టర్మ్ ఒక స్టాక్ ఎక్కడ పిక్ చేయాలి. ఈ 3 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది సెప్టెంబర్ 27, 28 ఇది ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. వెరీ లిమిటెడ్ సీట్సే, కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి అప్ టౌన్.
చూడండి, హబ్ టౌన్, HUBTOWN, అప్ టౌన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 296 రూపాయలు ఉందండి. ఇప్పుడు కొనకూడదు, 311 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 311 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 361 రూపాయి మొదటి టార్గెట్, 415 రూపాయలు రెండో టార్గెట్, 500 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 258 రూపాయలు స్టాప్ లాస్. హబ్ టౌన్ ఇది కూడా వచ్చి మనకి 2011 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 4065 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అండి. మరొక స్టాక్ వచ్చి హిన్కో రెమెడీస్ అని ఉంటుంది. ఇది NSE కోడ్ కూడా INDOCO. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 319 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబౌవ్ 347 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 347 రూపాయల పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 417 రూపాయలు మొదటి టార్గెట్, 491 రూపాయలు రెండో టార్గెట్, 607 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 276 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి 2005 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 3019 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అండి ఇది, ఇండోకో. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, సబ్స్క్రిప్షన్ ప్రోడక్టు. ఒకటి 21 డేస్ స్టాక్స్, తర్వాత ఆప్షన్స్ కోసం లాంచ్ చేసింది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, ప్యూర్లీ ఆప్షన్స్ కోసమే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు చూడండి, ఇవన్నీ పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో చేసుకోండి. ఈ స్టాక్స్ అన్నీ చెప్పింది క్లియర్గా, ఎంట్రీ చెప్పున్నాను, స్టాప్ లాస్ చెప్పున్నాను, టార్గెట్స్ చెప్పున్నాను. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ ఇస్తున్నాము. BRK న్యూస్ ఛానల్కి నమస్కారం.